హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, అప్లికేషన్ ఫీజు కూడా లేదు. నోటిఫికేషన్, అప్లికేషన్ ఫార్మాట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి సబ్మిట్ చేయండి. ముందుగా వేకెన్సీస్, ఇందులో ఒక నోటిఫికేషన్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంకొక నోటిఫికేషన్కి కొంత ఎక్స్పీరియన్స్ అవసరము. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేని ఫ్రెషర్ వేకెన్సీ చూద్దాం. ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీ చూస్తే కనుక టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చి డిస్పాచ్ రైడర్. అన్రిజర్వ్డ్లో 5, ఓబీసీలో ఒక పోస్ట్ ఇచ్చారు. సెలెక్ట్ అయిన వరకు 19,900 నుంచి 63,200 7th CPC లెవెల్ 2 పే మెట్రిక్స్ అప్లై అవుతుంది. ఇంకా ఏజ్ లిమిట్ 18 నుంచి 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం SC ST వారికి 5 years, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అలాగే అప్లై అవుతుంది. ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అభ్యర్థి 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత డ్రైవింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మోటార్ సైకిల్, 3-wheeler, లైట్ మోటార్ వెహికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి, లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే సెలక్షన్ కూడా మనకి వాటిని బేస్ చేసుకుని ఉంటుంది. సో మీరు మీ ఫ్రెండ్స్ మీకు ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటే మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారైతే కనుక వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఆసక్తి ఉంటే వారు అప్లై చేసుకుంటారు. తర్వాత లాస్ట్ వచ్చి మనకి 45 days అంటే February 20th నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి 45 days వరకు టైం ఇచ్చారు. మనకి ఈవినింగ్ 5 PM అండ్ లాస్ట్ రోజు అయితే ఉందో ఆ రోజు ఈవినింగ్ 5 PM లోపల మీ అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. మీరు స్పీడ్ పోస్ట్ సబ్మిట్ చేస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మీ అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేసి రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు స్పీడ్ పోస్ట్ కానీ లేదా డిఎస్ పోస్ట్ కానీ సబ్మిట్ చేయాలి. ఏమైతే నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారో అవే ఉండాలి. వేరే ఫార్మాట్ పంపించకూడదు. కొరియర్ కానీ వేరే ఫార్మాట్ అయితే సబ్మిట్ చేయకూడదు. మీరు ఎన్వలప్ పంపే ముందు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్పాచ్ రైడర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్ MMS ఢిల్లీ, ఇది ఢిల్లీ సంబంధించిన నోటిఫికేషన్. ఎన్వలప్ పైన ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా మెన్షన్ చేయండి. ఇది అడ్రస్ మీరు పోస్ట్ సబ్మిట్ చేయవలసిన అడ్రస్ ఇది. ద సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, C121, నరేనా ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 1, నరేనా న్యూఢిల్లీ 110028. ఈ అడ్రస్కి మీ పోస్ట్ని సబ్మిట్ చేయండి. అప్లికేషన్తో పాటుగా మీరు మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ లేదా అడ్రస్, ID ప్రూఫ్, ఇంకా ఇతర డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా మీరు అప్లికేషన్ పాటు అటాచ్ చేయాలి. ఈ సర్టిఫికేషన్ కాపీస్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ కాపీ తీసుకున్న తర్వాత మీరు సైన్ చేయొచ్చు, లేదా గెస్టెడ్ ఆఫీసర్ వారితో సైన్ చేయించి ఈ అప్లికేషన్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫార్మాట్ ఇది. సో ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ అతికించాలి, రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. ఈ ఫోటోగ్రాఫ్ పైన మాత్రం గెస్టెడ్ ఆఫీసర్ వారికి మీరు సైన్ చేయించాలి. సర్టిఫికేషన్ సంబంధించిన కాపీస్ అది మీ ఇంట్రెస్ట్ జిరాక్స్ కాపీస్ మీరు గెస్ట్ ఆఫీసర్ వారికి సైన్ చేయించినా పర్వాలేదు, మీ ఓన్గా చేసినా పర్వాలేదు. ఫోటో పైన మాత్రం ఆఫీసర్ వారితో సైన్ ఖచ్చితంగా ఉండాలి. ఇక పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేమ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు, తర్వాత ఇక డిక్లరేషన్, మీ సైన్, డేట్, ప్లేస్. ఇక్కడితో అప్లికేషన్ అనేది పూర్తి అవుతుంది. తర్వాత స్టాఫ్ కార్ డ్రైవర్. టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఏంటంటే ఇది సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక 10th పాస్ అయి ఉండాలి దీనికి. కాకపోతే మనకి ఏమడిగారంటే ఎక్స్పీరియన్స్ అడిగారు. ఈ హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అడిగారు 3 years పాటు. ఎవరికైతే డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు దీనికి ట్రై చేసుకోవచ్చు. ముఖ్యంగా మోటార్ మెకానిక్ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్, ఆ మైనర్ డిఫెక్ట్స్ రిపేర్ చేయగల సామర్థ్యం ఇవన్నీ కూడా అభ్యర్థికి తెలిసి ఉండాలి. సో వీటికి సంబంధించిన సెలక్షన్ ఉంటుంది. ఏ విధంగా వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు, మోటార్ మెకానిక్ సంబంధించిన నాలెడ్జ్ ఉందా లేదా, మైనర్ డిఫెక్ట్స్ని వాళ్ళు సాల్వ్ చేయగలరు లేదా, వీటిని బేస్ చేసుకుని సెలక్షన్ అనేది ఉంటుంది. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 10th క్లాస్ మీరు క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. 18 to 27 ఏజ్ లిమిట్ ఇచ్చారు వీళ్ళకి. సేమ్ అదే పే స్కేల్ 19,900 నుంచి 60,200 ఆ పే స్కేల్ అప్లై అవుతుంది. సో ఇక్కడ సేమ్ మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేయాలి. అడ్రస్ కూడా సేమ్ అదే, ఇంతకుముందు చెప్పిన డిస్పాచ్ రైడర్ నోటిఫికేషన్ సంబంధించిన అడ్రస్ ఇది కూడా. ఇక్కడ మీకు ఏంటంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ అతికించి గెస్టెడ్ ఆఫీసర్ వారిచే లేదా సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సైన్ చేసినా పర్వాలేదు. ఇంతకుముందు మాత్రం ఓన్లీ గెస్టెడ్ ఆఫీసర్స్ అయినే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సెల్ఫ్ అటెస్ట్ చేసినా పర్వాలేదు, అంటే మీరు సైన్ చేసినా పర్వాలేదు. తర్వాత ఇక్కడ మీకు బేసిక్ అదే అప్లికేషన్ ఫార్మాట్ ఇది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్తో సబ్మిట్ చేయండి. ఇదే ఫార్మాట్ ఉంటుంది అప్లికేషన్ అనేది. తర్వాత డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, గెస్టెడ్ ఆఫీసర్ వారు చేసే సైన్ లేదా సెల్ఫ్ అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్ పైన మీరు సైన్ చేసి సబ్మిట్ చేసినా కూడా పర్వాలేదు. సో ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఉంది. ఇది పూర్తిగా మీరు
ప్రిపేర్ చేసుకుని అప్లై చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిస్పాచ్ రైడర్, స్టాఫ్, కార్ డ్రైవర్ నోటిఫికేషన్ సమాచారం. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి. లేటెస్ట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.